హాయ్ నమస్తే. ఇవాళ మీకు ఒక స్టోరీ చెప్తున్నానండి. ఆ స్టోరీ టైటిల్ అంతా మన మంచికే. ఒక రాజు ఒక మంత్రి ఉన్నారండి. వారు యుద్ధానికెళ్లారు. యుద్ధానికెళ్ళినప్పుడు ఆ రాజుకి ఒక వేలు కట్టవటం జరిగిందండి. ఆ రాజు ఆ యుద్ధంలో గెలిచాడు. తర్వాత రాజు మంత్రి మాట్లాడుకున్నప్పుడు మంత్రి గారు ఏమండి ఆ ఏలు కట్ అవ్వడం అనేది కూడా ఏదైనా కానీ అదంతా మన మంచికే అనుకోవాలండి అని అన్నాడు మంత్రి. అనంగానే రాజు కోపం వచ్చి మంత్రిని జైల్లో వేశాడండి. తర్వాత రాజు విహారయాత్రకి వేరే రాజ్యానికి వెళ్ళాడండి. ఆ రాజ్యంలో ఆ రాజ్యం అంతా బాగలేదు. ఆ రాజ్యం బాగుపడాలంటే వేరే రాజ్యానికి సంబంధించిన రాజుని గాని మంత్రిని గాని బలిస్తే మీ రాజ్యం సుఖ సంపదలతో ఉంటదని వాళ్ళకి సిద్ధాంతం చెప్పడం జరిగింది. అదే టైం ఈ రాజు కనబడతారు. ఈ రాజుని తీసుకెళ్లి బలిద్దాం అనుకుంటారు అమ్మవారికి. ఆ బలిచ్చే టయాన అతని చిటికి నేలు కట్టే ఉండటం చూసి వారు అన్ని అవయవాలు ఉన్న రాజుని అయితేనే బలివ్వాలి. ఆయనకి ఏలు కట్టే ఉంది కాబట్టి ఈయన బలిస్తే ఉపయోగం లేదు అని చెప్తారు. ఎమ్మడిని ఆ రాజుని విడిచిపెడతారు. ఆ రాజు తన రాజ్యానికి వెళ్ళిపోతాడండి. సో ఇక్కడ ఆ ఏలు కట్టడం కూడా అతని మంచికే. దానికోసమే అది కట్టేంది. తర్వాత మంత్రి దగ్గరకు వచ్చి మంత్రిని అడుగుతాడు, నువ్వు చెప్పింది మన మంచికి అన్నావు, నిజంగానే అది మన మంచికే. రాజు నేను నన్ను వాళ్ళు వదిలేశారు, నాకు హ్యాపీగా ఉంది. సరే నేను జైల్లో వేశాను, మరి నీకేం జరిగింది మంచి అని అడుగుతాడండి. అప్పుడు ఆ మంత్రి అంటాడు, నన్ను మీరు జైల్లో అయిపోతే మీతో పాటు నన్ను తీసుకెళ్లేవాళ్ళు, అప్పుడు నన్ను బలిచ్చేవాళ్ళు, అప్పుడు నాకు మంచి జరిగినట్టేగా అంటాడు. సో ఏదైనా సరే మన మంచికి.